నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రశాంత్. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో కొండా ఫ్యామిలీ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి హాట్ టాపిక్గా మారినాయనే చెప్పుకోవాలి. ఇప్పటికీ రాజకీయాల్లో చర్చించుకుంటున్న అంశమే కనిపిస్తూ ఉంది. అయితే ఒక వైపున కేకే కూడా మంతనాలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఏమని జరుపుతున్నారు అని అంటే కనుక, ఒకవేళ కనుక కొండా సురేఖని ఈ మంత్రి పదవి నుంచి కనుక తప్పిస్తే నా కూతురు కూడా బీసీ వర్గానికే చెందింది కాబట్టి నా కూతురికి కూడా బీసీ బలగం ఉంది కాబట్టి నా కూతురికి ఈ పదవి ఇవ్వాలి అని చెప్పేసి కొన్ని మంతనాలు అయితే జరుపుతున్నట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్‌గా మారింది. అయితే ఇక్కడ కొండా సురేఖ కూడా కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. గతంలో ఏ విధంగా కామెంట్స్ చేసింది, తన కూతురు పైన కూడా ఏ విధంగా అయితే కామెంట్ చేసిందైతే మనమైతే చూసాము. గతంలో ఒకసారి అక్కినేని ఫ్యామిలీ గురించి కూడా ఇలానే కామెంట్స్ చేస్తే గనక హైకమాండ్ ఏ విధంగా సీరియస్ అయింది. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు కూడా ఏ విధంగా సీరియస్ అవుతూ ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే అంశం ఉందో దీనిపైన ఇప్పటికే దాదాపు 20-30 మంది ఎమ్మెల్యేలు కూడా కూర్చొని మీటింగ్ కూడా పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కొండా సురేఖ మంత్రి పదవి మీద ఇప్పటికీ నమ్మకం లేదు. మరి ఉంటుందా? లేదంటే కొండా సురేఖ మంత్రి పదవి అనేది తొలగిస్తారా అని చెప్పేసి కూడా ఇప్పటికీ కూడా కన్ఫర్మ్ అయితే లేదు. అయితే దీని మీద ఇప్పటికే చాలా మంది అయితే చర్చించుకుంటున్నారు రాజకీయాల్లో. ఒక పక్కన ఇతర పార్టీ నుంచి కూడా, ఒక పక్కన బీజేపీ నుంచి కూడా మా పార్టీలోకి ఎవ్వరైనా రావచ్చు, అది కొండా సురేఖ అయినా సరే, ఇంకా ఎవరైనా సరే మా పార్టీలోకి ఎవ్వరైనా రావచ్చు, ఎప్పుడైనా మాకు ఎవరికైనా కానీ ఆహ్వానం ఉంది అని చెప్పేసి ఒక పక్కన బీజేపీ నుంచి కూడా బీజేపీ కార్యకర్తలు కానివ్వండి, బీజేపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కామెంట్ చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే రీసెంట్గా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కూడా కామెంట్స్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఒక పక్కన వాళ్ళు ఇండైరెక్ట్‌గా మరి ఆహ్వానిస్తున్నారా? లేదంటే కొండా సురేఖ మరి ఏమైనా ట్రై చేస్తుందా అని చెప్పేసి కూడా ఒక ఇటు అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కొండా సురేఖని మరి తొలగిస్తారా అని చెప్పేసి కూడా చాలామంది ఇప్పటికే నిరసన కూడా తెలుపుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అలా ఎలా మీరు తొలగిస్తారు? కొండా సురేఖకి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తలేరు? తను మాట్లాడిన మాటల్లో తప్పేముందని చెప్పేసి కూడా కొందరు కామెంట్ చేస్తున్న పరిస్థితి, కొందరు ట్వీట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక పక్కన కొండా సుష్మిత కూడా ఏ విధంగా కామెంట్ చేస్తుందో అనేదైతే మనమైతే చూస్తూ ఉన్నాము. డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారి మీదనే కామెంట్ చేసిన పరిస్థితి. అంటే అక్కడ అలా ఎలా తను కామెంట్ చేస్తుంది, మీ అనుమతి లేకుండానే అలా ఎలా కామెంట్ చేస్తుందని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొండా సురేఖతోని చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు కేకే కూడా వాళ్ళ కూతురికి ఇవ్వాలి, అంటే విజయలక్ష్మికి ఇవ్వాలి అని చెప్పేసి అలా కూడా కొన్ని మంతనాలు అయితే జరుపుతున్నట్లయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మొత్తానికైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో కొండా ఫ్యామిలీ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి హాట్ టాపిక్గా మారినాయని చెప్పుకోవాలి. ఇదే క్రమంలో కొండా మురళి కూడా కొన్ని కామెంట్స్ అయితే చేసినట్టయితే తెలుస్తుంది. అదేవిధంగా కొందరితో భేటీ అయినట్లు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా బట్టి విక్రమార్కతో కూడా రీసెంట్గా భేటీ అయితే అయ్యారు. కానీ తర్వాత మరి ఈ అంశం మీద ఏమైనా మాట్లాడతారా అని అంటే కనుక దీనిపైన ఎలాంటి కామెంట్స్ అయితే చేయలేదు. అంటే మరి ఏం జరుగుండొచ్చు అనే కోణంలో కూడా ఇప్పుడు చాలామంది అయితే ట్వీట్లు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ప్లాన్ బి కూడా ఉంది దీనిపైన అని చెప్పేసి కూడా కొన్ని అయితే కామెంట్స్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఆ ప్లాన్ బి ఏంటి అని చెప్పేసి కూడా ఇప్పుడు చాలామంది ట్వీట్లు చేస్తున్న అంటే చాలామంది రియాక్ట్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఏం జరుగుతుంది, ఏం జరుగుండొచ్చు, ఏం జరగబోతుందని చెప్పేసి ఇప్పుడు కొండా మురళి ఏదైతే ప్లాన్ బి ఉందో దాని మీద అయితే చాలామంది చర్చించుకుంటున్న అంశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా కొండా ఫ్యామిలీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఇప్పుడు చర్చించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.